హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి అనగానే మన తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చేది సకినాలు. అవి ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాము. బియ్యాన్ని మంచిగా కడిగి గాలించి వడబోసుకోవాలి. తెల్లగా కడిగి వడబోసుకొని ఇట్లా పెట్టేసుకొని వీటిని కొంచెం ఒక అరగంట తర్వాత బియ్యం పట్టించేసి పిండి పట్టియాలి. ఈలోపు మనము నువ్వులను గాలించుకోవాలి. నువ్వులను గాలించుకొని ఇట్లా స్ట్రైనర్ తోటి వడబోసుకొని ఆ పట్టించిన పిండి లోపల నువ్వులు వేయాలి. నువ్వులు, ఓమ, ఉప్పు, దీనిలో పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ ఉండవు. నేనైతే కిలోకి పావు కిలో చొప్పున పోసిన నువ్వులు, ఓమ, ఒక స్పూన్నర ఓమ వేసిన, సాల్ట్ ఏమో టీ గ్లాస్కి సగంకి ఇంక కొంచెం తక్కువనే వేసిన. 3 kgsకి అంత అయితే సరిపోతుందని. ఈ మూడింటిని మంచిగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా మొత్తం ఉప్పు అవి కలిగేటట్టు కలిపి, నువ్వులు, ఉప్పు, ఓమ కలిపేటట్టు కలిపేసి మొత్తం కలిగి నీళ్ళు పోసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా పిండిని తడుపుకోవాలి. ఇలా మంచిగా తడుపుకున్న తర్వాత మనకు సకినం అయితే ఏ విధంగా పోయడానికి అనువుగా ఉంటుందో ఆ విధంగా ఈ విధంగా మనము సకినం పోసే వీలుగా పిండిని చూసుకుంటూ కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ పోయొద్దు, చూసుకుంటూ కొంచెం అంతవరకు పోసేసుకోవాలి. ఒక బట్ట కాటన్ది బెడ్షీట్ కానీ ఏదైనా కాటన్ది వేసుకొని దాని మీద ఫస్ట్ పిండి గౌరమ్మని పెట్టుకోవాలి. పిండి గౌరమ్మ పెట్టండి మనం గొబ్బెమ్మలు పెట్టాము. అలా పిండి గౌరమ్మకు పసుపు, కుంకుమ పెట్టేసి ఇంట్లో ముత్తైదులందరికీ పోసేసుకొని మనము సకినాలు పోసుడు స్టార్ట్ చేస్తాం. ఇలా ముందు గౌరమ్మకు చుట్టూరంగా ఒక 5 చుట్లు అయితే చుట్టిన నేను. అట్లా కట్ అయినా మళ్ళీ వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. తొందరగానే అతుక్కుంటుంది పిండి, ఇట్లా మంచిగా సాగుతుంది. తడిపినాం కాబట్టి మంచిగా సకినాలు ఇలా 5 చుట్లు పోసుకున్నాం. తర్వాత మన ఇష్టం 3, 4, 2 ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. పిండిని ఇలా తీసుకొని వేళ్ళను ఇట్లా కదుపుతూ ఉండాలి. ముందుకి వెనక్కి కలుపుతూ ఉంటే పిండి అనేది వేళ్ళ మధ్యల నుండి సన్నగా దారలాగా ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మొదలు చివర దగ్గరికి అనుకుంటే వెడల్పు లేకుండా దగ్గరికి అనుకుంటే ముక్క విరగదు. ఇలా ఒకటి అన్నీ నిదానంగా వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ ఉంటే చాలా దొడ్డుగా వస్తుంది, మళ్ళీ తొందరగా విరుగుతుంది. మన ఇష్టం, ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. కానీ నేను కిలోకి పావు కిలో చొప్పునే పోసిన. ఇలా బెడ్షీట్ మొత్తం పోసుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని ఇలా కాగిందో లేదా ఫస్ట్ ఒక ఇనుప చుక్కకి ముద్ద పెట్టుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా ప్లేట్ ఒకటి నునుపుగుండే ప్లేట్, బెత్తగా లేకుండా వంకటింకా లేని ప్లేట్ తీసుకొని ఇలా నెమ్మదిగా తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒక 9-10 దాకా ఒక వాయిలో వేసుకోవాలి. అలా నెమ్మదిగా తీయాలి. కొంచెం ఎండితేనే సకినం అనేది తొందరగా వస్తుంది. పచ్చి ఉంటే తొందరగా జారదు. అలా తీయడం కూడా రాదు, ఇబ్బంది అవుతుంది. ఇలా నెమ్మదిగా వేసుకుంటే ఇట్లా జార విడిచేటట్టు వేసుకుంటే సకినం అనేది విరగదు. అలా నెమ్మదిగా అట్లా జార విడిస్తే మంచిగా కాలుతుంది. కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది, కానీ మనకు ఇక్కడ కట్టెల పొయ్యిలు కష్టం సిటీలో, అందుకని స్టవ్ మీదే కాలుస్తున్నా. ఆ నురగలంతా తగ్గిపోయిందంటే అది కాలినట్టు. అట్లా చువ్వ సహాయంతో అన్నీ తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లనే మనం పోసుకున్న సకినాలన్నీ ఒక్కొక్క వాయి 10 వేసుకుంటూ కాల్చుకోవాలి, అంతే. అలా నూనె వడిచిన తర్వాత పక్క గిన్నెలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ సకినాలు అంతా అయిపోయిన తర్వాత చిన్నప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మ దగ్గర మేము ఏం పోయనియమనేసి మాకు ఇంత పిండి ఇచ్చి గిన్నె గిలాస్ ఇచ్చి పోసుకోమని చెప్పేటోళ్ళు. అన్ని స్పూన్లు, గ్లాసులు, చిన్న గిన్నెలు, ఇసురవుతు, రోలు, చాట, పలక, వాటి మీద పేర్లు అలా ఎన్నో చేసుకునేది. ఇప్పుడైతే నేను స్పూనును ఇసురవుతి వేస్తున్నా. ఇది మధ్యలో ఉండేది ఇసురవుతికి, అలా మధ్యలో బొడ్డే. ఇది పై భాగము,
అది హోలేమో మనము ఏదైనా విసురుకోవాలనుకుంటే ఆ ధాన్యం వేసుకునే హోలు, ఇదేమో పట్టుకోవడానికి హ్యాండిల్. అలా అలా వేసుకునేది. హోల్ కూడా పైన గింజలు పోకుండా ఇంకొక లైన్ ఎక్కువ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ సకినాలది. చూడండి నేను కాల్చినవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.